జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడే స్థాయికి నన్ను తీసుకువచ్చిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు 20వ తానా మహాసభలకు ఇంత సంఖ్యలో వచ్చిన తెలుగు వారందరికీ నమస్కారాలు. 3 రోజులుగా జరుగుతున్న ఈ మహాసభల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు వివిధ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసి చక్కని రుచికరమైన భోజనాలతో వచ్చిన వారందరినీ ఆనందింపజేసిన తానా అధ్యక్షులు మోహన్ నన్నపగినేని గారికి, 20వ తానా సభల కోఆర్డినేటర్ శ్రీ నాదెళ్ల గంగాధర్ గారికి, వారితో పాటు శ్రమపడి కార్యక్రమాలను విజయవంతం చేసిన ఎంతోమంది వ్యక్తులకు అభినందనలు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం ఎంతో శ్రమతో కూడిన పని. కానీ ఎక్కడ ఆ శ్రమను వాళ్ళ వదనాలలో కనపడనీయకుండా ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో చేసిన కృషికి మరోసారి అభినందనలు. సమైక్యత, సేవ, సంస్కృతి లక్ష్యాలుగా తానా సంస్థ చేస్తున్న కృషి, తద్వారా సంస్థని ఒక ఉత్తేజభరితమైన సంస్థగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన వారందరికీ శుభాకాంక్షలు. తానా ఫౌండేషన్ ద్వారాను మరియు తానా టీమ్ స్క్వేర్ ద్వారాను వాళ్ళు చేస్తున్న కృషి అద్భుతం. వారందరికీ అభినందనలు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ఈ తానా కార్యక్రమాలు దోహదమయ్యాయి. ప్రపంచంలోని మాధుర్యాలన్నీ కలబోస్తే అదే తెలుగు భాష అవుతుందన్నారు ఒక మహాకవి. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రడి క్రొవ్వడి బుయ్యపు కూడకున్నా, మేల్ జహంగీర్ మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తెగబోసి పండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరము కన్నను, జున్ను కన్నను, అలతి పెరతేనియల కన్నను, ఆమని తర కొసరి కూసడి కోయల కూత కన్నను, ముద్దులొలికడి జవరాలు మోవి కన్నను, తీయనైనది ఏదయ్యా అంటే అదే మన తెలుగు భాష. తానా వారి లోగోను పరిశీలిస్తే అందులో అవర్ యూత్ ఆర్ అవర్ హెరిటేజ్ అన్న వాక్యం కనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వారి అంచనా ప్రకారం మరిన్ని సంవత్సరాలలో భారతదేశంలో యువత సంఖ్య ఎంతో పెరిగి 65%కు చేరుకోబోతోంది. అందువల్ల భారతదేశ భవిష్యత్తును మార్చే శక్తి వాళ్ళ వద్ద ఉండబోతోంది. అందువల్ల ఆ యువతను ప్రభావితం చేయడం మన అందరి కర్తవ్యం మరియు బాధ్యత అని నేను భావిస్తున్నాను. వారిని ధైర్యవంతులుగాను, మంచి విచారవంతులుగాను, ఆదర్శప్రాయులుగాను, సంస్కారవంతులుగాను, వినయవంతులుగాను, సామాజిక బాధ్యత కలిగిన వారును తయారు చేయడం మన సంస్కారం. పైన పేర్కొన్న లక్షణాలు యువతలో రావాలంటే విద్య చాలా ముఖ్యం అని నేను భావిస్తాను. ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, మనం స్కూల్లో కాలేజీలో చదువుకున్నదంతా మరిచిపోయిన తరువాత మన దగ్గర ఏదైతే మిగులుతుందో అదే విద్య అని అన్నారు ఆయన. అందువల్ల అటువంటి విద్యను యువతకు పరిచయం చేయాలి. అటువంటి విద్య వల్ల వారి ప్రవర్తన గొప్పగా ఉంటుందని నేను అనుకుంటాను. అటువంటి వ్యక్తి ఒక సంస్థలో సభ్యుడైతే ఆ సంస్థకు, ఒక కొడుకు కూతురు అవుతే తల్లిదండ్రులకు, ఒక విద్యార్థిగా ఉంటే ఆ పాఠశాలకు, ఒక పౌరుడుగా ఉంటే ఆ దేశానికి గర్వకారణమవుతాడు. విద్య వల్ల సంస్కారం అబ్బుతుంది. ఎందుకంటే సంస్కారం లేనివాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉంటాడో సమాజానికి అది అంత పెద్ద ప్రమాదం. ధర్మం ఎటు ఉంటుందో అటువైపు వరగగలిగే ధైర్యం విద్యను కలుగజేస్తుంది. విద్యతో పాటు ఆధ్యాత్మికతను పెంచడం కూడా ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే వ్యక్తిలోని చెడు ఆలోచనలను తగ్గించడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం విద్య కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే అన్నట్లుగా తయారైంది. మార్కులతో పాటు విద్యార్థులలో మార్పులు తీసుకురావడం మన కర్తవ్యమని నేను భావిస్తాను. అందువల్ల తానా లాంటి సంస్థలు ఈ విషయం మీద దృష్టి సారించాలని విన్నవించుకుంటున్నాను. ఈ క్షణంలో పరమవీర చక్ర పొందిన యోగేంద్ర సింగ్ యాదవ్ గురించి ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు సెలవులో ఉన్న యాదవ్కి డ్యూటీకి రావాలని పిలుపు వచ్చింది. ఆయన భార్య ఆయనను వెళ్ళవద్దని అంటే యాదవ్ అన్నాడు, నేను యుద్ధానికి వెళితే నీ మంగళసూత్రం తెగుతుందేమో, కానీ నేను వెళ్ళకుంటే ఎంతోమంది మంగళసూత్రాలు తెగిపోతాయి. అటువంటి సాహసోపేతమైన సైనికులను మనమంతా కలిసి తయారు చేయాలి. 1893వ సంవత్సరంలో
11వ సెప్టెంబర్న చికాగోలోని విశ్వమత సమ్మేళనంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించి ప్రపంచంలోని మాళవాళిని తన కుటుంబ సభ్యులుగా చేర్చుకునే భారత సంస్కృతిని ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానందుల వారి వంటి యువత మనకు కావాలి. విదేశ శక్తులను ఎదిరించి మన అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మన్యసింహం అల్లూరి సీతారామరాజు వంటి ధైర్యవంతులు మనకు కావాలంటారా? కాబట్టి అటువంటి యువతను మనమంతా కలిసి తయారు చేయాలని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశానికి శాస్త్రజ్ఞులు ఎంత ముఖ్యమో నైతిక విలువలున్న విద్యార్థులు అంతే ముఖ్యం. మన దేశం నుంచి ఎంతోమందిని స్ఫూర్తి పొందారు. ఆటం బాంబు సృష్టికర్త రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్ ఆ ప్రయోగం తర్వాత భగవద్గీతలోని శ్లోకాన్ని గుర్తు చేసుకున్నారు. బిల్ గేట్స్ని మీ ఆదర్శం ఎవరని అడిగితే మదర్ తెరీసా అని అన్నారు. జర్మనీ వాళ్లను వాళ్ళ అభివృద్ధికి కారణం ఎవరు అంటే మన అథర్వణ వేదం అన్నారు. బరాక్ ఒబామాని ఆయన మన పార్లమెంట్లో సభలో ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ ఆయన ఆదర్శం అన్నారు. ఇంతమంది భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెబుతుంటే భవిష్యత్తులో ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అయ్యే భారతీయులను తయారు చేయడం మనందరి కర్తవ్యమని నేను మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా మనమంతా కలిసి మన తెలుగువారిని ఇన్స్పైర్ చేయగలిగితే మన జన్మ ధన్యం. యువతలో త్యాగం మరియు సేవ అనే లక్షణాలను మనమంతా కలిసి పెంపొందిద్దామని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా నదుల అనుసంధానం ఎంత ముఖ్యమో ఈ ఎన్జిఓ కార్యక్రమాలు కూడా వాట్ల అనుసంధానం చేయడం కూడా ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. ఒక్కొక్క ఎన్జిఓ ఒక్కొక్క దిశగా పనిచేస్తున్నందువల్ల ఈ ఎన్జిఓలనందరినీ అనుసంధానం చేయగలిగితే త్వరలో మన అభివృద్ధి అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అందువల్ల ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే త్వరలో నా వంతు కర్తవ్యంగా ఈ దేశానికి ఒక ఇనిషియేటివ్ను నేను తీసుకురాబోతున్నాను. దానిలో మన ప్రాంతాల్లో పనిచేస్తున్న అన్ని ఎన్జిఓలను అనుసంధానం చేసి త్వరగా అభివృద్ధిని ఎలా తీసుకురావాలో అనే ఒక ప్రయత్నం నా ముందు జరుగుతుంది. దానిలో మీరందరూ కూడా సహకరిస్తారని నేను ఆశపడుతున్నాను. అందువల్ల ఇందులో తానా ఫౌండేషన్ కూడా సహకరిస్తానని ఆశిస్తూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులు మన భారతదేశంలో చూస్తుంటాను. వాళ్ళ టీషర్ట్స్ మీద న్యూయార్క్, డెట్రాయిట్, లాస్ ఏంజలస్ అని వేసుకొని మన పిల్లవాళ్ళు ఎంతో ఆనందిస్తుంటారు. నేను ఎలాంటి కలలు కంటున్నానంటే అమెరికాలో ఉన్న అమెరికన్ యువత టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్ అని రాసే ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నమాట. అందువల్ల మనమంతా కలిసి గనుక పని చేయగలిగితే అలాంటి భారతదేశాన్ని మళ్ళా నిర్మాణం చేయగలమని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తానా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గంగాధర్ నాదెళ్ల గారు లక్ష్మీనారాయణ గారికి మొమెంటోని బొకేని ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు ఫర్ కమింగ్ టు తానా కన్వెన్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందాక మన హీరోయిన్ల మాటలు విన్నారు.